మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. ఇట్లా ఒక యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని ఎప్పుడు అనిపించింది? ఏ ఏజ్ లో అనిపించింది? చిన్నప్పటి నుంచే వెరైటీగా ఉండేవాడిని. కాకపోతే క్లాస్లలో కూడా మధ్యలో ఏంటంటే మ్యూజియేటర్గా వచ్చి కొంత మనం అంటే ఫ్యామిలీ వీళ్ళందరినీ మనం చూసుకోవాలి, డబ్బులు సంపాదించాలి, కొంత ఇచ్చేయాలి కాబట్టి దాంట్లో పడిపోయి ఇంకా అందరికి తెర వెనుకుండి చేసి ఇచ్చాను పాటలు. ఇక దాని తర్వాత నేను మొదలు పెట్టినా ఇక నేను కనబడితేనే బాగుంటుందని చెప్పి. జనరల్ గా మ్యూజిక్ డైరెక్టర్ అంటే ట్యూనింగ్ ఇవన్నీ పాటలు ఓకే, ఈ వాయిస్తారా? వాయింపులు కూడా వచ్చా? అన్ని ఏమేమి వచ్చు? అంటే నేను రిథమ్ ప్లేయర్ యాక్చువల్గా. ఆల్ డ్రమ్స్ వాయిస్తా, ఆల్ రిథమ్స్. ఓకే ఓకే. నేను ఒకసారి ఇప్పుడు నా షో ఉంటుంది త్వరలో. ఎట్లుంటది అంటే ఒక అక్కడి నుంచి ఇక్కడికి సుమారు ఒక 4-5 మీటర్ల దూరంలో ఒక డ్రమ్స్ ఉంటాయి. ఓ మై గాడ్. అట్లా ప్లే చేస్తూ అన్ని ప్లే చేస్తూ ఉంటా, పరిగెడుతూ పాట పాడుతూ ప్లే చేస్తూ ఉంటా. ఒక 5 నిమిషాలు వస్తుంది డ్యూరేషన్ పాట. 5 minutes వస్తుంది. మరి అప్పుడు ఎన్ని నా షోస్ ఎన్ని డబ్బులు పెట్టాలి అప్పుడు? అవన్నీ కొత్తగా నేను చేయించుకోవాలండి, వాటికి చాలా ఖర్చు అవుద్ది చేయించుకోవడానికి. సుమారు 15 లక్షలు ఖర్చు అవుద్ది. ఆ 10 లక్షలు పెట్టి అన్ని చేయించుకోవాలి నేను. చేయించుకొని ఇక నా డ్రమ్ కిట్ అనమాట, అంటే నా హ్యాండ్ కిట్, అంత హ్యాండ్ డ్రమ్, నేను స్టిక్ డ్రమ్ అని కాదు. సో హ్యాండ్తో ప్లే చేస్తూ పర్క్యూషన్స్ చిన్నవి అన్ని ప్లే చేస్తూ, ఇటు ఫోక్, వెస్టర్న్, ఇంకా టోటల్గా ఇక అన్ని కలిపి మిక్స్ చేసి ఒక ఫ్యూజన్, అంటే రకరకాలుగా చేసి. మీ ఐడియా బాగుంది కానీ మీకు తెలియదేమో అది ఒక గిన్నెస్ రికార్డ్ అవుతుంది, తెలుసా? థ్యాంక్ యూ. అదే సీరియస్లీ, అండ్ నోబడీ ట్రైడ్. ఇప్పుడు గిన్నెస్ రికార్డ్ ప్రతి ఒక్కరు ఏదో ఒక వెరైటీ ట్రై చేయాలనుకుంటారు. అన్ని డ్రమ్స్ ఒకసారి చూద్దాము. నిజంగా ఇంతకుముందు ఎవరన్నా రికార్డ్ ఉందో లేదో తెలియదు డ్రమ్స్. ఇప్పుడు మనం కొంతమందిని అడిగితే తెలుసు, శివమణి గారిని ఎవరన్నా అడిగితే చెప్తారేమో. అన్ని డ్రమ్స్ అట్లా పెట్టి శివమణి గారు ఇలా పెట్టుకుంటారు, మామూలుగా ఇండివిజువల్ కొడతారు, తర్వాత వీటిని కొడతారు. బట్ నేను పరిగెడుతూ కొట్టాలనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు అది నేను లీక్ చేయకూడదు. అవి కనీసం ఒక 1000 ఉంటాయా? 1000 ఉండవండి, 1000 ఉండవు. సుమారు ఒక 150-150. అది ఇంకేమన్నా పెంచడానికి ట్రై చేయండి, అది రికార్డ్ అవుతుంది. 150 అంటే ఎక్కువ అండి, చాలా కదా. మామూలుగా 15-20 అన్ని ఉండవు. అంటే డిఫరెంట్ మనుషులు పట్టుకొని కూర్చుంటారు ఎక్కువ, కానీ ఒక్కరు వాయించే 150 వాయించలేరు. 150 డ్రమ్స్ నేను వాయించాలి, ఎక్కాలని, అంటే నా కోరిక అనమాట అది. మీ కొరియోగ్రఫీ మీరే చేసుకుంటారా? మళ్ళీ దాంట్లో ఏంటంటే దాంట్లో సాటలు, చీపిరి కట్టలు లాగానే డబ్బాలు, గిబ్బాలు, డ్రమ్స్ అవి కూడా ఉంటాయి. వాడే వాడేటి ఉంటాయి కదా, అవునవును, అవి కూడా అందులో భాగమే, న్యాచురల్. వాటిని కూడా నేను తెలియజేస్తుండే. గిన్నెలు, బోళ్ళు, బొచ్చెలు, చెంచాలు ఉంటాయి కదా, వాటన్నిటితో చేస్తా అన్ని నాన్ స్టాప్ గా. అదే ఆ కొరియోగ్రఫీ కూడా బిగ్ బాస్ లో చాలా వరకు చేశాను నేను. ఇంకా కొన్ని చూపించలే మీకు. బిగ్ బాస్ లో అన్ని మొత్తం కబోర్డ్లు ఉంటాయి ఇట్లా. అవును, మా వాష్రూమ్స్ దగ్గర. అవును, కాస్ట్యూమ్ చేంజ్ చేసే దగ్గర కబోర్డ్స్ ఉంటాయి, బ్రష్ చేసుకునే బ్రష్ దగ్గర. ఆ కబోర్డ్స్ మొత్తం దాన్ని మొత్తం ప్లే చేశాను నేను. అది అసలు చూపిలా, లైవ్ లో కూడా అది ఎందుకో తెలీదు, మరి చూపించలేదు. అది వచ్చిన ఎంటర్టైన్మెంట్ లాగా ఉండేది, చూపించిన బాగుండేది. సీరియస్లీ నేను బయటకు వచ్చిన తర్వాత అడిగారు నన్ను, భలే వాయించవయ్యా అన్నారు. అవునా, బాగా చూపించుంటారు అనుకున్నా. చూపించాలంటారు, నిజంగా చూపించలేరు తెలుసా అసలు. సీరియస్లీ తెలియదు. ఎప్పుడు, ఏ రోజు? అది చాలా సార్లు కొట్టాను, 2-3 సార్లు కొట్టాను నేను. అందరికి తెలుసు, అందులో ఉన్న వాళ్ళకి. శివాజీ నాకు తెలుసు. వాళ్ళు బయటకు వచ్చి ఎవరైనా చెప్పలేదే? అంటే వాళ్ళ క్వశ్చన్ అడిగితే చెప్తారు కావచ్చు, మేబీ. ఓకే, సందర్భం వస్తే వాయింపు కార్యక్రమాలు అడిగితే కదా చెప్పేది. అండ్ ఇంకొకటి, ఇది బాబా భాస్కర్ ఏదో చేశారు, మహాబలి కదా. బాబా భాస్కర్ మాస్టర్ చేసింది మహాబలికి ఒక పాట చేశారు. అవునవునవును, అది కూడా బాగా వచ్చింది, చూసాను నేను అది కూడా. మహాబలి సాంగ్. బాబా భాస్కర్ కూడా మనకి బిగ్ బాస్ లోకి వచ్చారు ఆల్మోస్ట్. అవును, అంతకుముందు 2 సార్లు. అవును, 2 సార్లు వచ్చారు. మీకు ఆయనతో వర్క్ చేసేటప్పుడు తెలుసా మీరు వెళ్తానని బిగ్ బాస్? తెలీదు, అసలు ఏం తెలియదు అప్పటికి. ఆయన సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు 1.5 year అయిపోయింది ఇప్పుడు. అవునవును, కంపోజ్ చేసి చాలా రోజులు అయిపోయింది. 1-2 years, 1.5 years సుమారుగా. మీరు ఫస్ట్ ఆ డిల్లెంబెల్లం చేసి మధుప్రియ కూడా బిగ్ బాస్కి వచ్చింది. మీరు పనిచేసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ బిగ్ బాస్కి వచ్చి వెళ్ళారు. తర్వాత మీరు వచ్చారు. మధుప్రియ సీజన్ 1 అనుకుంటా, ఫస్ట్ సీజన్ కి వచ్చినట్టు. అక్కడ ఉండే, అది వేరే బాంబేలో ఉండేదాన్ని. అది ఆ లోనావాలలో చేశారు, పూణే దగ్గర. పూణే, ఎస్, కరెక్ట్.